కాంగ్రెస్ పార్టీ అంటేనే కుట్రలు, కుతంత్రాలు, కోతలు, వాతలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్లానే వేసింది. రేషన్ కార్డుల సంఖ్య తగ్గించడానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ముసుగులో సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత విధించే అవకాశం కనిపిస్తోంది. డిజిటల్ కార్డును ఆధార్ కార్డుకు అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం తెలుసుకోనుంది. తద్వారా వివిధ స్కీమ్లకు దరఖాస్తు చేసుకున్న వాళ్ల అర్హత నిర్ణయించి వారిని జాబితా నుంచి తొలగించే దిశగా అడుగులేస్తోంది సర్కార్. గతంలో హెల్త్, రేషన్ కార్డులు వేర్వేరుగా జారీ చేద్దామని భావించిన ప్రభుత్వం తాజాగా వన్ స్టేట్ వన్ కార్డ్ నినాదం ఎత్తుకొని ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని భావిస్తోంది. ఆర్థిక భారం దించుకోవటానికే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే కుట్రలకు సీఎం రేవంత్ తెరతీస్తున్నాడనేది దీన్ని బట్టి స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకవైపు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను లింక్ చేయాలని, ఇంకోవైపు రేషన్ కార్డుల సంఖ్యను భారీగా తగ్గించాలని, రేషన్ కార్డు లేదని చెప్పి లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత పెట్టాలి. మొత్తంగా ఇది రేవంత్ సర్కార్ ప్లాన్. విజన్ లేని పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ ప్రభుత్వానికి తలకు మించిన భారంలా తయారయ్యాయి. వాటి కోసం రాష్ట్రంపై వేల కోట్ల రూపాయల అదనపు ఖర్చు అయ్యే అవకాశాలు ఉండటంతో రేవంత్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం మానేశారు. ప్రస్తుతం ఆయన ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తేవటం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మీద దృష్టి సారించాడు. అందులో భాగంగానే లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించుకొని సంక్షేమ పథకాలకు గండి కొడుతున్నాడు రేవంత్. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పేరిట సీఎం రేవంత్ కొత్త స్కెచ్ గీస్తున్నాడు. ప్రతి కుటుంబానికి ఒక కార్డు ఇచ్చి రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టు కింద ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించాలనేది రేవంత్ పథకం. అయితే ఈ సేవలన్నీ ఒకే కార్డు ద్వారా అందించాలనే రేవంత్ ఉద్దేశం వెనుక అసలు మర్మం వేరే ఉందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 89,96,000 రేషన్ కార్డులుండగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2.81 కోట్లు. ఇందులో స్టేట్ కార్డులు 54.45 లక్షలుంటే కేంద్రం తరపున 35.51 లక్షల కార్డులున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డులు సుమారు 15 లక్షల కార్డులు రద్దయ్యే అవకాశాలున్నాయి. ఈ కేవైసీ కాలేదన్న సాకుతో లక్షల కొద్దీ కార్డులను క్యాన్సిల్ చేయడానికి సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు 15 లక్షల కార్డులను అధికారులు రద్దు చేయబోతున్నారు. వీటిని రద్దు చేయడం ద్వారా కొత్తగా జారీ చేసే కార్డులతో ప్రభుత్వంపై భారం తగ్గించుకోవడానికి సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులను భారీగా తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి పౌరుడి డేటా ప్రభుత్వం వద్ద ఉంది. ఇందులో ప్రతి పౌరుడి ఆధార్తో అనుసంధానమైన వివరాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇదే సాఫ్ట్వేర్ను తెల్ల రేషన్ కార్డుల సంఖ్యలో కోత పెట్టడానికి ఉపయోగించనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని అందరూ తహసీల్దార్ల దగ్గర ఈ సమాచారం అందుబాటులో ఉంది. వారికి సిటిజన్ 360 సాఫ్ట్వేర్ లాగిన్ వివరాలను
3 నెలల క్రితమే అందించింది రేవంత్ సర్కార్. దీని ద్వారా రేషన్ కార్డుల సంఖ్యను కుదించనున్నారు. ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్తో పాటు ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలన్నీ ఆధార్తో అనుసంధానమై ఉన్నందున వాటి ఆధారంగా దరఖాస్తులను పరిశీలించనున్నారు. అన్నీ వడపోసి దాదాపు 15 లక్షల మంది రేషన్ కార్డులను ప్రభుత్వం పక్కన పెట్టనుంది. ఇక ప్రభుత్వం తాజాగా ప్రతిపాదిస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం సేకరించాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తద్వారా వ్యక్తుల ఆర్థిక స్థితిగతులు, వాళ్ళు చెల్లించే పన్నులు, వాళ్లకున్న మొబిలిటీ సామర్థ్యం, ఆయా కుటుంబాల నేపథ్యం, అప్పులు, ఆస్తిపాస్తులు, ఆదాయ వ్యయాల వివరాలు తెలుసుకోనున్నారు. వీటి ఆధారంగా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సంఖ్యలో గణనీయంగా కోత విధించవచ్చనేది సీఎం కుట్రగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. కొండంత రాగం తీసి ఉసూరు మనిపించినట్టు ఎన్నికల ముందు అంతని ఇంతని ఆ పథకం ఈ పథకం అని ఊదరగొట్టిన కాంగ్రెస్ నాయకులు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న ఘనకార్యం ఇది. బాధ్యతల నుంచి తప్పించుకోవటం ఎలాగో రేవంత్ కు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయటం చేతకాక తప్పించుకు తిరుగుతున్నాడు సీఎం రేవంత్. ఎంతసేపు రాజకీయాలు చేయటమే తప్పించి జనం కోసం 4 మంచి పనులు చేద్దామన్న సోయలేదు. 4 మంచి పథకాలు తెచ్చి ప్రజల సంక్షేమానికి కృషి చేద్దామన్న ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. గత ప్రభుత్వ ఆనవాళ్లు చెరిపేయాలన్న కుచర బుద్ధి మీద ఉన్న దృష్టి ప్రజల బాగోగులపై లేదు. ఈ చిల్లర పనులు మానేసి ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు. రుణమాఫీ, రైతు భరోసా, చేయూత, మహాలక్ష్మి లాంటి పథకాలను వెంటనే అమలు చేయాలని సర్కార్ను నిలదీస్తున్నారు. రేషన్ కార్డులో కోత పెడితే సర్కార్కు ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిస్తున్నారు.